ఇంటరప్ట్ చేయకుండా పేషెంట్‌ని కంప్లీట్‌గా తన నారేషన్ కంప్లీట్ చేసేలాగా ఫిజిషియన్ ఉండాలి. వాడు చెప్పడం మొదలుపెట్టిన వెంటనే కొద్దిసేపట్లే ఒక డ్రగ్గో లేదంటే ఇంకేదైనా తట్టిందనుకోండి. ఆ వేలో క్వెషనింగ్ అనేటువంటిది మనం అడగకూడదు. యూ హావ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇంటరప్టింగ్. అలా అని పేషెంట్ కంప్లీట్‌గా ఏదో స్టోరీలు చెప్పుకుంటూ పోతే ఇంగ మనం సైలెంట్‌గా కూర్చోవడం గూడా కాదు. సో, తను వేరే దాంట్లోకి వెళ్తున్నప్పుడు దెన్ వి హావ్ టు ఇంటరప్ట్. కాన్సెప్ట్ అది వేరే మనం టాపిక్ నుంచి స్టోరీ డీవియేట్ అయిపోయి ఎక్కడికో వెళ్తున్నాం. దెన్ వి కెన్ ఇంటరప్ట్. అంటిల్ అండ్ అన్‌లెస్ హి ఈస్ ఇన్ ద ట్రాక్ వి షుడ్ నాట్ ఇంటరప్ట్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి మనం? సైలెంట్‌గా ఉండాలని చెప్పారు. కీపింగ్ సైలెన్స్ హిమ్సెల్ఫ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయడమే అసలు ఒక మనకి స్పిరిచ్యువల్ పరంగా కూడా చాలా మనం అలా సైలెంట్‌గా ఉండడం వల్ల ఒక ఆరా క్రియేట్ అవుతది. సార్ చెప్పారిది. వెన్ దేర్ ఈస్ ఎ సైలెన్స్ యూ క్రియేట్ అన్ ఆరా దట్ ఈస్ పెనట్రేటివ్. చూడండి మనం అంతా ఒక ట్రైన్‌లో ఉన్నాం అనుకోండి. గందరగోళంగా మొత్తం అందరూ మాట్లాడుతున్నాం. ఎలా ఉంటది మొత్తం ఆరా అంతా? చాలా గజిబిజిగా ఉంటది. అదే ఒక మెడిటేటివ్ రూమ్‌లో ఉన్నాం అనుకోండి. చాలా సైలెంట్‌గా ఉంది. ఒక చిన్న మ్యూజిక్ వింటున్నాం. ఎలా ఉంటది ఆరా? సో, ఇట్ విల్ బి వెరీ పెనట్రేటివ్. చాలా డీప్‌గా మనకి ఆ కాన్షియస్‌నెస్‌ని టచ్ అయ్యేలాగా ఎళ్ళిపోతాం. సో, అలాగా మన పేషెంట్ మన ముందున్నప్పుడు మనం ఆ ఆరా క్రియేట్ చేయగలగాలి. వాడొకటి చెప్తూ, మనం ఒకటి అడుగుతూ అలా ఒక మెస్ లాగా మొత్తం అలా క్రియేట్ చేసామనుకోండి. ఒక ప్యూర్ ఆరా అంటే ఒక అనేటువంటిది క్రియేట్ కాకుండా డిస్టర్బెన్స్‌గా ఉంటది కేస్ టేకింగ్ మొత్తం. సో, మనలో వచ్చే ఆలోచనలు గాని, కంటిన్యూయస్ థాట్స్ మనం అదడగాలి. సో, నెక్స్ట్ పేషెంట్ అడిగిన చెప్పిన 2, 3 పాయింట్స్‌లో మళ్ళా ఇంకో క్వెషన్ అడగాలి. సో, అలా వాళ్ళు వీళ్ళు అడుగుతుండడం వల్ల మనం ఒక డిస్టర్బ్డ్ ఆరా క్రియేట్ చేస్తాం. సో, ఫస్ట్ మనం మన ఐ కాన్షియస్‌నెస్‌ని పక్కన పెట్టుకోవాలి. మనం సైలెంట్‌గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అలాని కేస్ టేకింగ్ మొత్తం సైలెంట్‌గా ఉండాలని కాదు. ఫస్ట్ మనం అది క్రియేట్ చేస్తే పేషెంట్ అంతట పేషెంట్ ఓపెన్ అవుతాడు. ఇలా ఉండడం వల్ల ఏంటి? యూ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ టు యాక్చువల్లీ సరెండర్ టు ఓపెన్ అప్. అలా చేయడం వల్ల ఏంటి? మనం ఒక సైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం వల్ల పేషెంట్‌కి ఓపెన్ అవ్వే అవకాశం మనం కల్పిస్తున్నాం. అది క్రూషియల్ పాయింట్. సో, ఇదంతా మనం ఎందుకు చేయాలి? మనం బేసిక్ ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం పేషెంట్‌ని అర్థం చేసుకోవాలి. టు నో ద పేషెంట్. ఒక రెమెడీ ఇచ్చేద్దాం, ఒక రెమెడీ ప్రిస్క్రైబ్ చేద్దాం అనే ఒక ఐడియాతో కాకుండా, వాడు ఏంటి అనేది తెలుసుకునే ఒక ఐడియాతో మనం ఉన్నప్పుడు, ఇలా ఉంటే వాడేంటో తెలుస్తుంది. అంతేగాకుండా మనం ఏదో ఒక రెమెడీ ఇచ్చేయాలనుకోండి, దానికి సంబంధించిన క్వెషన్ అడిగేసి దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్ చేస్తాం అయిపోతుంది. సో, అలా కాకుండా హూ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అతనెవరో మనకు తెలియాలి. ఆ వైటల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది. ఆ వైటల్ ఫోర్స్ తాలూకా క్వాలిటీస్ ఏంటో మనకు తెలియాలి అంటే, ఇలాంటి అట్మాస్ఫియర్ కంపల్సరీగా మనం క్రియేట్ చేయాల్సుంటది. సో, ఆ సైలెంట్ అందుకనే మనకి మ్యూజిక్ అనేటువంటిది, మెడిటేషన్ అనేటువంటిది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎందుకంటే మనం కూడా హ్యూమన్ బీయింగ్సే. సో, ఆ మైండ్ తాలూకు వేవరింగ్ అనేటువంటిది కంటిన్యూయస్ థాట్స్ అనేటువంటిది మనకు కూడా యాస్ ఎ హ్యూమన్‌గా ఉంటాయి. కానీ అది కేస్ టేకింగ్ పనికిరాదు. అది పోవాలి అంటే కొంత మ్యూజిక్, మెడిటేషన్ అనేటువంటిది మనం గూడా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సో, ఆ ఆరా మనం కేస్ టేకింగ్‌లో రూమ్‌లో కానీ, ఆ చుట్టుపక్కల మనం క్రియేట్ చేయగలుగుతాం. తద్వారా పేషెంట్ ఫ్రీగా ఓపెన్ అవ్వే ఛాన్స్ మనం కల్పిస్తాం. అలా ఇస్తే తప్ప పేషెంట్ ఓపెన్ అవ్వరు కదా!
అది మనం ఫస్ట్ బేసిక్ పాయింట్. యువర్ ఆరా షుడ్ బి సో థట్ యూ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ మేక్స్ ద పర్సన్ టు ఓపెన్ అప్. ఎటువంటి ఆరా? మనం చెప్పే మూడ్‌లోనే తప్ప, వినే మూడ్‌లో లేవనుకోండి. ఏమవుతదక్కడ? పేషెంట్ ఓపెన్ అవ్వడింకా. ఓకే. డాక్టర్ గారు ఏదో చెప్తే మనం విందాం అనే స్థితిలో ఉంటాడు. సో, అటువంటిది కాకుండా ఒక పీస్‌ఫుల్ సిట్యుయేషన్ మనం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా పేషెంట్ ఓపెన్ అప్ అవుతారు. సో, మనమే అడుగుతున్నాం అనుకోండి, కంప్లీట్‌గా ఒక వాల్ క్రియేట్ అయిపోతది. అక్కడ ఒక అడ్డు పడిపోతది పేషెంట్ చెప్పే దాంట్లో. సో, అలా మనం ఈ ఆరా క్రియేట్ చేసే దాంట్లో మనం సైలెంట్‌గా ఉండటం ఒకటి. తర్వాత వాయిస్ తాలూకు మాడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఏ వేవ్ లెంగ్త్‌లో మాట్లాడుతున్నాడు, ఏ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాడు, ఆ టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్, ఆ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అయ్యేలాగా మనం పేషెంట్‌ని మాట్లాడాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వచ్చాడు హడావిడిగా వచ్చి కూర్చొని స్పీడ్‌గా మాట్లాడటం, స్పీడ్‌గా కంప్లెయింట్ చెప్తూ వెళ్ళిపోయాడనుకోండి. మనం స్లోగా ఉన్నాం పేసు. అక్కడ వాడికి మ్యాచ్ అవ్వదది. వాడి క్వెషనింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఇమ్మీడియేట్‌గా స్పాంటేనియస్‌గా క్వెషన్ అడగాల్సొస్తది. అక్కడ మనం వేవ్ లెంగ్త్ మేనేజ్ చేసుకోవాలి. ఒక పేషెంట్ వచ్చి ఏమి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఒక 10 నిమిషాలు, పావుగంట అయినా ఏమి చెప్పట్లేదు. మన సార్ మనకు కేస్ చెప్పారు. వాడేమి చెప్పట్లేదు అలా కామ్‌గా ఉన్నాడు. సో, అలాంటి వాళ్ళలో మనం ఆహ్, ఆహ్, ఇమ్మీడియేట్‌గా క్వెషన్స్ వేస్తా ఉన్నామనుకోండి. ఏం చెప్పడు, ఓపెన్ అవ్వడు. సో, మన క్వెషనింగ్ ప్యాటర్న్ కూడా స్లో అవ్వాలి. వాయిస్ మాడ్యులేషన్ కూడా స్లో అవ్వాలి. సో, వాళ్ళకేమవ్వాలి అర్థమవ్వాలి అంటే, యూ ఆర్ విత్ దెమ్. వాళ్ళతో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవడానికి మనం వాళ్ళతో జర్నీ చేస్తున్నాం అనేటువంటి ఫీల్ వాళ్ళకి కలగాలి. ఓన్లీ దెన్ ఇట్ ఓపెన్ అప్. ఆరాని మనం క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ అవర్ సెన్సెస్ షుడ్ బి సో దట్ టు పర్సీవ్ వాట్ ద పేషెంట్ నరేట్స్. సో, ద ఐడియా ఆఫ్ పర్సెప్షన్ ఎప్పుడొస్తది? మన బాడీలో ఏదైనా పర్సీవ్ చేయాలంటే ఏది పర్సీవ్ చేస్తది? మన సెన్సెస్ పర్సీవ్ చేస్తాయి. మన మైండ్ ఆలోచిస్తుంది. అది ఏదైనా ఒక మన 5 సెన్సెస్ టచ్ కానీ, స్మెల్ కానీ, హియరింగ్ కానీ, విజన్ కానీ, టేస్ట్. సో, ఇవన్నీ కూడా మనకి స్పెషల్ సెన్సెస్. ఏదైనా ఔట్‌సైడ్ నుంచి త్రూ దీస్ స్పెషల్ సెన్సెస్ అవర్ మైండ్ పర్సీవ్స్. సో, మన స్పెషల్ సెన్సెస్ అనేటువంటిది చాలా యాక్టివ్‌గా ఉండాలి. వైల్ కేస్ టేకింగ్. పేషెంట్ చెప్పేది, వాడి జెస్చర్స్, వాడి ఆహ్, బిహేవియర్, హౌ హి ఈస్ నరేటింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్సీవ్డ్ త్రూ అవర్ సెన్సెస్. సో, ఇప్పుడు ఇదొక బేసిక్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఈ ఐడియాతో మనం ఉన్నప్పుడు దెన్ ద ఐడియా ఆఫ్ ఐ అండ్ యూ కాన్సెప్ట్. ఏదైనా ఒక ఇండివిడ్యువల్ మన దగ్గరకొచ్చాడనుకోండి. అంటే సపోజ్ అది ఎవరైనా అవ్వచ్చు. మామూలుగా మనం తీసుకున్నాం అనుకోండి. సింగిల్‌గా మనం ఉన్నప్పుడు మనకింకా చుట్టుపక్కల ఎవరూ లేరు. సో, ఎక్స్‌టర్నల్‌గా ఏమి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి. మనం ఒక్కళ్ళమే ఉన్నాం. సో, దట్ ఈస్ ఐ ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక ఎక్స్‌టర్నల్ ఒక పర్సనొచ్చారు. సంథింగ్ హి ఈస్ టెల్లింగ్ టు హిమ్. సంథింగ్ హి ఈస్ డిస్టర్బింగ్ హిమ్. సో, అప్పుడేమవుతది? ఆ వ్యక్తి అనేటువంటిది యూ అనే ఐడియా ఫార్మ్ అవుతది.
తను ఒక్కడిగా ఉన్నప్పుడు ఐ అనేటువంటిది ఒకటే ఉంటాడు. సపోజ్ ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి తనని ఏదైనా అన్నా కానీ, లేదా తను ఇంకేదైనా తనతో డిస్కషన్స్ చేసినా, సమ్ వే హి ఈస్ డిస్టర్బింగ్ హిమ్. సో, అప్పుడు మనకి యూ అనేటువంటిది క్రియేట్ అవుతది. అది ఆ యూ ఇట్ మే బి ఎ హ్యూమన్, ఇట్ మే బి ఎ మెటీరియల్ ఆర్ ఇట్ మే బి ఎ అబ్స్ట్రాక్ట్. సో, ఆహ్, ఈ వివరంగా చెప్తా. మన తాలూకు మన ఐ కాన్షియస్‌నెస్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అనంటే, ఐదర్ బై ఏ హ్యూమన్ ఇండివిడ్యువల్ ఆర్ బై సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ బై సమ్ అబ్స్ట్రాక్ట్ ఇమాజినేషన్స్ ఆర్ డెల్యూషన్. సో, ఇలా ఈ డిస్టర్బ్ అయినటువంటి ఐ తాలూకు ఎక్స్‌ప్రెషన్సే డిసీజ్డ్ స్టేట్. ఎప్పుడైతే మనం మన తాలూకు కాన్షియస్‌నెస్, మన ఐడెంటిటీ అనేటువంటిది లూజ్ అయిపోయి, ఐ కాన్షియస్‌నెస్ కంప్లీట్ యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌తో మనం ఉన్నట్టయితే, అదే నిర్వాణ స్టేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితి కోసం సాధన చేస్తూ ఉంటారు. అది లేకపోవడం వల్ల మనం మన ఐడెంటిటీ కాన్షియస్‌నెస్, మన ఐ తాలూకు దీంట్లోనే ఉండిపోతున్నాం కాబట్టి, మనకి ఇటువంటి ఈ ఆహ్, డిస్టర్బ్డ్ ప్యాటర్న్స్, డిసీజ్డ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి కలుగుతున్నాయి. మనం ఇంకొంచెం హైయర్‌గా యూనివర్సల్ కాన్షియస్‌నెస్ మనం వైపు మనం ప్రయాణం చేస్తే, ఇవన్నీ ఈ డెల్యూషన్స్ కానీ, ఈ కాన్ ఐ కాన్షియస్‌నెస్ అనేది తగ్గిపోతది. సో, అది మనకి అటైన్ అవ్వాల్సినటువంటి స్టేట్. సో, ఇప్పుడు ఐ అని ఏమవుతుంది? ఒక వ్యక్తి వల్ల కానీ, లేదా ఒక వస్తువుల వల్ల కానీ, లేదా ఒక ఆహ్, తన తాలూకు ఇమాజినేషన్స్ అయినా అవ్వచ్చు. వల్ల డిస్టర్బ్ అవుతుంటాడు. సో, ఆహ్, సో, ఈ మూడిటి వల్ల ఐ అనేటువంటిది డిస్టర్బ్ అవుతది. ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ ఈ సపోజ్ అత్త, కోడలున్నారనుకోండి. కోడలొక్కతే ఉందనుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు సపోజ్. సో, ఇంకొక పర్సనొచ్చింది. ఆవిడున్నారు. ఆవిడ ఏదో ఒక సూటిపోటి మాటలు అంటుంటాం. తననేదో హెరాస్ చేయడం చేస్తున్నారనుకోండి. సో, ఇప్పుడేమవుతుంది? ఈ ఐ అనేటువంటిది మన పేషెంట్ అనుకోండి. సో, షీ ఈస్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ బై హర్. సో, ఏమవుతుంది? మనం ఈ డిస్టర్బెన్స్ పేషెంట్ ఎలా తీసుకుంటున్నాడు? హ హౌ ద యూ ఈస్ డిస్టర్బింగ్ ద ఐ. హౌ ద యూ ఈస్ మేకింగ్ ద ఐ. హౌ ద ఐ ఈస్ పర్సీవింగ్ మనం తెలుసుకోవడం కోసం ఈ ఐ, యూ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు సార్ చెప్పారు. ఏ విధంగా యూ డిస్టర్బ్ చేస్తుంది తనని? ఏ విధంగా ఐ పర్సీవ్ చేస్తున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకని? వి హావ్ 3 కింగ్డమ్స్. ద ఐడియా ఆఫ్ సెన్సిటివిటీ, ద ఐడియా ఆఫ్ స్ట్రక్చరల్, ద ఐడియా ఆఫ్ స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ ద ఐడియా ఆఫ్ సర్వైవల్. ఈ 3 బేసిక్ ఐడియాస్. సో, ఏ విధంగా ఐ డిస్టర్బ్ అవుతున్నాడు? ఏ విధంగా ఐ తీసుకుంటున్నాడు? అనేటువంటిది దాన్ని బట్టి ఈ 3 కింగ్డమ్స్‌లోకి మనం క్లాసిఫై చేస్తాం. If that person is getting disturbed by you in a sensitive way, then it may comes in under plant kingdom. If that is disturbed by in the concept of being victimized or the idea of survival issue, then we can consider that patient as may belong to the animal kingdom.
If it is disturbing his stability in a structural way, then we can consider it as a mineral kingdom. సో ఆ యు అనేటువంటిది ఏ విధంగా ఐని డిస్టర్బ్ చేస్తుంది, ఏ విధంగా ఐ పర్సీవ్ చేస్తున్నాడు దాన్ని అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ ఐ యు అనేటువంటిది ఏంటి? మనం పేషెంట్ నరేట్ చేస్తున్నప్పుడు కేస్ టేకింగ్‌లో మనం యు అనేటువంటిది పట్టుకోవాలి. సో ఏ విషయం, అది విషయం అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, సమ్ థింగ్ అవ్వచ్చు. మనం ఫస్ట్ బేసిక్‌గా తెలుసుకోవాల్సిందేంటి? పేషెంట్ చెప్పేటప్పుడు ఓకే. తన దాంట్లో ఏది యు అనేటువంటిది మనం పట్టుకోగలగాలి. మనం ఇందాక చెప్పినట్టు మా పిల్లలు, మా భర్త వల్ల నేనిట్లా అయిపోతున్నాను. నా భర్త ఇలాగ చేస్తున్నాడు. తన వల్ల నేనిట్లా అవుతున్నాను. ఓకే. ఏది చిన్న చిన్న స్టోరీ, చిన్న చిన్న పైపైన చెప్పేటువంటి మాటల్లో కాదు. మనకి పేషెంట్ కొంచెం వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాక కొంచెం డెప్త్‌గా వెళ్తున్నప్పుడు మనం ఈ యు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. ఓకే. అదే ఇంకా మనం కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు ఆహ్, ఓకే. అదొక్కటే వస్తుంది. అత్తమామల వల్లో, లేదంటే హస్బెండ్ వల్లో, లేదా పిల్లలో, లేదా ఇంకొకటి సంథింగ్ సమ్ బాసో సో, అదే వస్తుంది. సో, ఓకే. యు అనేటువంటిది ఇది అనేటువంటిది మనం ట్రేస్ చేసుకోండి. లేదు, ఒక సడెన్ లాస్ అయింది. సమ్ కోర్ట్‌లో పోయి, లేదా ఒక ప్రాపర్టీ పోయింది. ఒక హౌసు పోయింది. లేదా సంథింగ్ మెటీరియల్‌గా ఏదన్నా లాస్ అయ్యారు. లేదా సంథింగ్ మెటీరియల్ థింగ్స్ ఏదన్నా జరిగాయి. తన లైఫ్‌లో బాగా ఇంపాక్ట్ కలిగినటువంటిది. సో, అక్కడ ఏమవుతుంది ఆ సమ్ ఆ మెటీరియల్ థింగ్ తనని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అదవుతుంది. సో, ఇందాక కేస్‌లో ఏమంటే హ్యూమన్ యూ. ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ద మెటీరియల్ యూ. సో, ఇంకొకటొచ్చేసి ఇప్పుడు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం కాదు. పేషెంటే తన తాలూకు డెల్యూజన్స్, ఇమాజినేషన్ స్టేట్‌లో ఉన్నాడనుకోండి. ఇక్కడ ఏమి బయట నుంచి డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. తనే ఓకే. ఫ్యూచర్‌లో నేనిది అవ్వాలనుకుంటున్నాను. ఇది అవుతానా లేదా? సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను. అవుతదో లేదో అనే ఒక ఇమాజినరీ స్టేట్‌లో ఉంటున్నాడు. అక్కడేమి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్‌టర్నల్ యూ అనేటువంటిది ఏమి లేదు. తనలో ఇమాజినేషన్సే తనని డిస్టర్బ్ చేస్తుంది. సో, అక్కడ యూ ఏమవుతుంది? సంథింగ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. హిస్ అసంప్షన్స్, హిస్ ఇమాజినేషన్స్ ఆర్ యూ ఇన్ దట్ పర్సన్. సో, దట్ యూ ఈస్ డిస్టర్బింగ్ హిమ్. ఆ ఇమాజినేషన్సే ఆహ్, ఆ డెల్యూషన్సే తనని ఆ విధంగా డిస్టర్బ్ చేస్తుంది. సో, ఒకటి హ్యూమన్ యూ అవ్వచ్చు, ఒకటి అబ్స్ట్రాక్ట్‌గా అవ్వచ్చు, ఒకటి మెటీరియల్ థింగ్స్ అవ్వచ్చు. సో, ఇలాగా మనం పేషెంట్ నరేషన్‌లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు ఏంటి తన యూ? ఏది తనని ఎఫెక్ట్ చేస్తుంది? అనేటువంటిది ఫస్ట్ మనం ట్రేస్ ఔట్ చేసుకోవాలి. ఐ అనేటువంటిది పేషెంట్‌గా మనం తీసుకొని, యూ అనేది ఈ మూడిట్లో లేదా ఇంకేదైనా అవ్వచ్చు. ఇవే అని కాదు. అసలు ఫస్ట్ మనం ఏది తనని ఎఫెక్ట్ చేస్తుందనేటువంటిది ఫస్ట్ మనం పాయింట్ ఔట్ చేసుకోగలగాలి. దెన్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. సో, ఈ వ్యక్తి పలానా హస్బాండ్, పలానా అత్తగారు ఏ విధంగా తనని ఎఫెక్ట్ చేస్తుంది? లేదు, ఒక ప్రాపర్టీ లాస్ అయింది. దానివల్ల ఆ యు ఏ విధంగా తనని ఎఫెక్ట్ చేస్తుంది? లేదు, తన ఇమాజినేషన్స్, తన డెల్యూషన్స్ ఉన్నాయి. సో, ఆ ఇమాజినేషన్స్ ఏతైనాయో ఆ టైప్ ఆఫ్ ఆ యు ఏ విధంగా తనని ఎఫెక్ట్ చేస్తుంది? వన్స్ ఫస్ట్ యూ ట్రేస్ ద యూ, దెన్ వి కెన్ గో ఫర్దర్ క్వెషనింగ్ హౌ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ. ఇది
మనం కేస్ టేకింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇందాక చెప్పినటువంటి బేసిక్ పాయింట్ మనం పేషెంట్‌కి ఇవ్వగలగాలి. లేదంటే జస్ట్ పేషెంట్ కంప్లెయింట్స్ ఒకటి చెప్పి ఆపేస్తారు అంతకంటే ఇంకేం చెప్పరు. మనం ఫస్ట్ సైలెన్స్ కానీ అవి మెయింటైన్ చేయకపోతే గనక పేషెంట్ కంప్లీట్‌గా జస్ట్ ఫిజికల్ కంప్లెయింట్స్ వరకు చెప్పేసి ఆపేస్తారు. ఎందుకంటే మనమే ఇంటరప్ట్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్‌ని. సో, ఇది మనం చేయాల్సినటువంటిది. వి హావ్ టు లుక్ ఫర్ థింకింగ్ ప్రాసెస్, ద పర్సెప్షన్ ఆఫ్ ఐ. హౌ ద ఐ పర్సీవ్స్ దిస్ ప్రాబ్లమ్. ఇన్ వాట్ వే డస్ ఇట్ పర్సీవ్? సో, ఇప్పుడు మనం పేషెంట్ ఐ అనేటువంటిది ఏ విధంగా ఆ ప్రాబ్లమ్‌ని, ఆ యూని పర్సీవ్ చేస్తున్నాడు. సో, అది మనం తెలుసుకోవాలంటే ఆటోమేటిక్‌గా పేషెంట్ ఒక స్టోరీలో చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్‌గా హ్యూమన్ యూ అనుకోండి. ఆహ్, ఏం చెప్తాడు? ఓకే. మనకి ఇంట్లో అత్తగారు, మామగారు ఉంటారండి. ఇలా నేను ఏం చేసినా తప్పు పడుతా ఉంటారు. నేను చిన్న పని చేసినా గాని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మాట. నలుగురు ఉన్నారు లేరా కూడా చూసుకోరు. అందరి ముందు కూడా అనేస్తూ ఉంటారు ఏదో ఒకటి. సో, ఇలా ఒక స్టోరీలోకి నెమ్మదిగా పేషెంట్ ఎళ్తూ ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా మనకి అది తెలిసిపోదనమాట. అంటే మనకా ఓకే. మనం యూ తెలుసుకున్నాం. నెక్స్ట్ డే అలా ఉండదు. సో, ఇదొక స్టోరీలో నేరేట్ చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది సన్నివేశం అనేటువంటిది డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. ప్రాపర్టీ లాసే ఉందనుకోండి. ఏం జరిగింది అనేటువంటిది మనం ఒక స్టోరీ విధంగా చెప్తాడు పేషెంట్. పలానా వ్యక్తిని నమ్మాను నేను. పలానా వ్యక్తి నమ్మింది డబ్బులిచ్చాను. అదంతా అలా తను ఇస్తా అన్నట్టు తను మోసం చేసాడు నన్ను. సో, ఇదంతా ఒక స్టోరీ. సో, ఈ స్టోరీలో మనం లాస్ అయిపోకుండా పేషెంట్ చెప్పే స్టోరీని అలా మనం వింటా పోతూ ఉంటే అందులో మనం లాస్ అయిపోతాం. అది కాకుండా ఆ స్టోరీ మొత్తంలో ఏది యూ అనేటువంటిది మనం పట్టుకోవాలి. ఏది పేషెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అది మనం ట్రేస్ చేయగలగాలి. సో, అలా చెప్తున్నప్పుడు పేషెంటు మనం వీలైనంత ఆ ఎమోషనల్ పార్ట్, ఆ స్టోరీ పార్ట్‌కి అటాచ్ కాకుండా మనం దానికి సార్ చెప్పిందేంటే స్టే అవే. పేషెంట్ ఆ స్టోరీ చెప్తున్నప్పుడు దాన్ని మనం ఇంటరప్ట్ చేయకుండా, దాని నుంచి మనం దాంట్లో మునిగిపోకుండా ఆ స్టోరీ చెప్పడానికి బాగా చెప్తుంటారు కొంతమందసలు. మనం ఇంకా అందులో మునిగిపోతాం అన్నమాట. ఆ స్టోరీల్లో. అది నేను చేశాను. సో, అలా, అలా మనం దాంట్లోకెళ్ళిపోతే ఇంక మనం ఇగ ఎంతసేపటికి ఎక్కడెక్కడ అక్కడే ఎమోషన్స్‌లోనే ఉంటాం. మనకి మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టు నేమ్ లెవెల్, ఫ్యాక్ట్ లెవెల్, లెవెల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేమ్ లెవెల్, ఫ్యాక్ట్ లెవెల్, ఎమోషనల్ డెల్యూషన్, సెన్సేషన్. సో, ఈ లెవెల్స్‌లో మనం పేషెంట్ ఎక్కడ ఉన్నాడనేటువంటిది ఫస్ట్ ట్రేస్ చేసుకొని, సో, ఎమోషనల్ లెవెల్‌లో మనకెక్కువ స్టోరీస్ అవి వస్తుంటే, దాని నుంచి మనం వీలైనంత వరకు ఎ ఎవేగా ఉండాలి. దాంట్లో మనం మునిగిపోకూడదు. అది వినాలి. దాంట్లో ఏది తనని ఎఫెక్ట్ చేస్తుంది? ఏది యూ అనేటువంటిది మనం మన సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేయాలి. సో, అలా చెప్తున్నప్పుడు మనం ఆ ఎమోషన్స్ తాలూకు క్వెషన్స్ మాత్రం అడగకూడదు. వీలైనంత తక్కువ ఎమోషన్స్ పార్ట్ టచ్ చేయాలి. సో, దాని నుంచి బైపాస్ చేయడానికి దాని తాలూకు క్వెషన్స్ అంటే మనం ఎందుకని ఆ యూ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకోవాలంటే మన స్టోరీలు వింటూ కూర్చుంటే అవ్వదు. సో, ఆ మాటలంటాం తనని ఎలా అనిపిస్తుంది? అది కదా మనకు కావాల్సింది. ఏ విధంగా ఐ పర్సీవ్ చేస్తుంది యూని. తను ఇట్లా అంటుంది, తను అలా అంటుంది. అలా చెప్పుకుంటూ ఒక స్టోరీల విధంగా చెప్తుంటే మనం ఫర్దర్‌గా కేస్ టేకింగ్ వెళ్ళం. ఎప్పుడైతే అది ఎలా తీసుకుంటుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది మనం తెలుసుకోవాలంటే ఈ ఎమోషన్‌ని బైపాస్ చేయాలి.
దాంట్లో మనం ఇరుక్కోకుండా గ్రాడ్యుయల్‌గా అంటే పేషెంట్‌ని హర్ట్ చేయకుండా ఆ యూని మనం పట్టుకో ఓకే. అని ఆహ్, ఇది మనకు తెలిసినప్పుడు పేషెంట్ చెప్పే దాంట్లో మనం డిస్టర్బ్ చేయకుండా దీని గురించి చెప్పండి. ఈ మాటలనడం, హర్ట్ అవ్వడం, కొంచెం దాని గురించి చెప్పండి. సో, అలా మనం పేషెంట్‌ని ఆ స్టోరీని డిస్టర్బ్ చేస్తే కంప్లీట్‌గా స్టాప్ చేసేస్తాడు కొన్ని కొన్ని సార్లు. అలా కాకుండా మనం స్లోగా ఆ తాలూకు ఏదైతే మనం యూ అనేది మనం ట్రేస్ చేస్తామో దాన్ని మనం స్లోగా మళ్ళీ తిరిగి దాని గురించి చెప్పండి. కొన్ని కొన్ని సార్లు పేషెంటు ఇంకా ఆహ్, ఇగ స్టోరీలో ఎళ్ళిపోయి మొత్తం ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఔట్ ఆఫ్ ఇది చెప్పేస్తూ ఉంటాడు. సో, అప్పుడు మనం కొంచెం డీవియేట్ కాకుండా జాగ్రత్తగా ఆహ్, దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. సో, అందులో ఆ స్టోరీ పార్ట్‌లో కూడా సంథింగ్ పెక్యులియర్ వర్డ్స్ వాడుతుంటాడు. బాగా హర్ట్ అయిపోయాను. లేదా బాగా నాకు ఆహ్, ఒక గ్రీఫ్ లేదా ఒక మనసు కుచ్చుకున్నట్టయిందా ఆ క్షణం అని చెప్పి మళ్ళీ స్టోరీలు చెప్తూ ఉంటాడు. సో, ఇలాంటి పాయింట్స్ మనం మిస్ కాకూడదు. ఆ ఎమోషన్స్ స్టోరీ చెప్పేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలాంటి పాయింట్స్ వస్తున్నప్పుడు సో, అవి మనం నోట్ చేసుకోవాలి. సో, కొంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువగా పేషెంట్ ఎళ్తున్నప్పుడు ఈ పాయింట్స్ వి హావ్ మనం పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి పేషెంట్ అడగాలి. సో, ఇది మనం ఆహ్, తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ట్రేస్ చేసినప్పుడు ఓకే. దాన్ని తిరిగి మనం పేషెంట్‌కి అడిగినప్పుడు ఇది ఒక అంటే ఈ ఎగ్జాంపుల్‌గా ఇందాక చెప్పినట్టు ఆ మాటలనేటువంటిది నేను చాలా బాధపెడుతుంది. లేదా హర్ట్ చేస్తున్నాయి. లేదా ఒక చులకనైనటువంటిదిగా చూస్తున్నట్టుగా ఫీలింగ్. లేదా నాకు ఒక ట్రస్ట్ పోయింది వాళ్ళ మీద. సో, ఇలాంటి పదాలు మనకు పేషెంట్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు వి హావ్ టు కీప్ నోట్ ఆఫ్ దెమ్. లేదా కొన్ని కొన్ని సార్లు సపోజ్ మేమేదో మాట్లాడుకుంటున్నాం. లేదా ఒక హస్బెండ్, వైఫ్ తీసుకొస్తే వాళ్ళేదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరి మధ్య వాళ్ళొచ్చి వాళ్ళ అత్తమామలొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు. లేదా మా ఇద్దరి మధ్యన ఒక ట్రస్ట్ పోయింది. లేదా ఒక బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్య. వాళ్ళ వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఇలా ఒక స్టోరీ జరిగినప్పుడు. మనం ఈ దాంట్లో ఏంటి పెక్యులియరు? ఆ బాండ్ అనేటువంటిది పదం వాడడం. అది పెక్యులియర్. సో, పికప్ దట్ పాయింట్, పికప్ దట్ వర్డ్స్ విచ్ ఆర్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఔట్ ఆఫ్ నాలెడ్జ్. మనకు మిగతా అంతా తెలుసు. కానీ ఈ బాండ్ ఏంటి? ఈ ట్రస్ట్ ఏంటి? లేదా ఈ ప్రిక్కింగ్ సెన్సేషన్ లేదా అదేంటి? మనకు తెలీదు. సో, మిగతా స్టోరీ అంతా మనకి అర్థమవుతూనే ఉంటది. సో, ఈ పాయింట్స్ మనం పికప్ చేసుకోవాలి. సో, నౌ ఇక్కడేంటి? యూ టు దట్ బాండ్. సో, ఇలా మనం ఆ క్వెషన్ పికప్ చేసుకొని అడగడం వల్ల ఏమవుతది? డిస్క్రైబ్ దట్ బాండ్. సపోజ్ ఎగ్జాంపుల్‌గా. జస్ట్ ఆ బాండ్ గురించి చెప్పండి. అన్నప్పుడు ఏమవుతుంది? ఫర్దర్‌గా మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కి డెల్యూషన్ లెవెల్‌లో మనం పేషెంట్ తీసుకెళ్తాం. సో, ఈ ఎమోషనల్‌లో ఇప్పటి వరకు చెప్పినటువంటిది ఎక్కువగా వర్డ్స్ ఎలా వస్తాయంటే, నేను, వాళ్ళు, నేను, వాళ్ళు, ఐ, యూ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. పేషెంట్ కూడా ఎక్కువగా లాంగ్వేజ్ గాని, లేదా వాయిస్‌లో కానీ ఎమోషన్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా కొద్దిగా పిచ్ కానీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. బికాస్ హి ఈస్ మోర్ ఇన్ ఎమోషనల్ వే.
మనం బాగా కోపంగా ఉన్నా, ఉద్రేకంగా ఉన్నా, బాగా ఇదన్నప్పుడు మనం వాయిస్ కూడా కొంచెం గట్టిగా వస్తుంటది. మామూలుగా కూడా. సో, పేషెంట్ కూడా అలా ఆ వాయిస్‌తోనే మనకి చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆ పెక్యులియర్‌గా వచ్చినటువంటి ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ పదాలేవైతే ఉన్నాయో, అది మనం మళ్ళీ తిరిగి ఆడడం వల్ల పేషెంట్‌లో ఆ నెక్స్ట్ లెవెల్‌కి మనం ఎళ్ళే టైంలో కూడా గ్రాడ్యుయల్‌గా ఆ వాయిస్ కూడా స్లో అవుతది. ఆ పిచ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. ఫర్దర్‌గా మనం పై లెవెల్స్‌కి వెళ్ళేటప్పుడు. సో, ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం అది అడగడం వల్ల ఆ మదర్ ఇన్ లా గాని, లేదా హస్బెండ్ అనే తనెలా చేశాడు, ఆవిడెలా చేసింది అనేటువంటిది మనం కట్ ఆఫ్ చేసేస్తాం. నేనలా ఆవిడ వల్ల ఇట్లా అయిపోయాను. ఇలా ఈ పదాలనేటువంటిది ఐ, యూ అనేటువంటిది మనం గ్రాడ్యుయల్‌గా ఆ పదాలను వాడడం అనేటిది పేషెంట్ తగ్గిస్తాడు. జస్ట్ దట్ బాండ్ అలా. సో, మనం వెళ్తున్నామా లేదా? సరైన ట్రాక్‌లో ఉన్నామా లేదా? అనేటువంటిది మనం ఇలా జడ్జ్ చేసుకోవచ్చు. ఇంకా పేషెంట్ అలాగే చెప్తూ ఉన్నాడనుకోండి, మా అత్తగారు ఇలా, మా అత్తగారు అట్లా, లేదా మా ఆయన ఇట్లా. సో, ఇంకా మనం నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళలేదు అని అర్థం. ఎప్పుడైతే ఆ పదాలు వాడడం అనేది తగ్గిచ్చాడో పేషెంటు, ఎప్పుడైతే పేషెంట్ పేస్ స్లో అయిందో, అది మన ఒక ఇండికేషన్. ఓకే. నెక్స్ట్ గ్రాడ్యుయల్‌గా డీపర్ దాంట్లోకి వెళ్తున్నాడు పేషెంట్. అది కూడా మనం గమనించుకోవాలి. మనం ఆ ఎమోషన్స్ చెప్పేటప్పుడు కూడా పేషెంట్ కొన్ని కొన్ని పదాలు వాడినప్పుడు లేదా కొన్ని అవి చెప్పినప్పుడు కొంత టియర్స్ వస్తుంటాయి. ఏడుపొస్తుంది. సో, అక్కడ కొంచెం ఫేస్ కొంచెం మారతది. సో, అది కూడా పికప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ హిమ్. సో, ఆహ్, అది మనం పికప్ చేసుకొని క్వెషన్ చేసినప్పుడు దెన్ నెక్స్ట్ హౌ ద యూ ఈస్ ఎఫెక్టింగ్ ఐ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఒక డెల్యూషన్ వస్తుంది. ఏ ఏ విధంగా ఐ పర్సీవ్ చేస్తుంది. ఇప్పటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మనం ఈ ఎమోషనల్ పార్ట్, ఈ ఎమోషనల్‌లో పేషెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ లేదా ఈ డాటిక్ టైమ్‌లో కూడా ఎక్కువ క్వెషన్స్ అడగడం అనేటువంటిది చేయకూడదు. అవాయిడ్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్కింగ్ క్వెషన్. Avoid frequently asking questions. When the story started between the I and you, physician should keep silence himself. Avoid changing the topic. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆ పేషెంట్ సెన్సిటివిటీ పార్ట్ చెప్తున్నాడనుకోండి, మనం ఇమ్మీడియేట్‌గా ఇంకొక టాపిక్ తను లాస్ట్ దట్ సెన్సిటివ్ పార్ట్. డోంట్ ప్రోబ్ క్వెషన్స్ సింప్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆస్కింగ్. సో, అలా ఏదో అడగాలి కాబట్టి అడిగేసి అనే టైప్ ఆఫ్ క్వెషన్స్. ఎందుకు ద పర్పస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వెషన్ తెలుసుకోవాలంటారు సార్. అందుకే మనకి కేస్ రాసేటప్పుడు కూడా ఆ క్వెషన్ రాసుకోవాలి. సో, అది చెయ్యాలి అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సార్ ఏం చెప్పారంటే, టెల్ యువర్ సోల్, జస్ట్ లిజన్, స్టే అవే, వెయిట్. ఓకే. మనకి మనం చెప్పుకోవాలి మన సోల్‌కి. ఓకే. విను. వీలైనంత స్టే అవే. పేషెంట్ చెప్పేది వినే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. మన మైండ్ యాక్టివ్ చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా చేంజింగ్ క్వెషన్స్ కానీ, లేదా టాపిక్ చేయడానికి కానీ, లేదా ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ అడగడం గాని ఇటువంటిది ఆ జంక్షన్‌లో మనం చేయకూడదు. ఏమవుతుంది అలా చేయడం వల్ల అంటే, మనం మిస్ అయిపోతాం. ఏంటి ఇవో తెలీదు. అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో తెలీదు.
సో, అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు మనం ఒక పాజ్ తీసుకోవాల్సొస్తది. చాలా చెప్పేసాడనుకోండి స్టోరీ. అందులో మనకి ఏంటో తెలియట్లేదు. సో, అలాంటప్పుడు ఒక చిన్న పాజ్ తీసుకొని మనం ఒక బ్యాక్‌కెళ్ళి ఓకే. ఏం చెప్పాడు? ఎందుకనంటే మనకి పేషెన్స్‌లో ఎప్పటినుంచో తన లైఫ్‌లో జరిగినటువంటి సన్నివేశాల్లో మొత్తం అవన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. ఎమోషన్స్ అనేటువంటిది. సో, వాటన్నిటిని ఆ కాంపెన్సేషన్ బ్రేక్ చేయాలి అంటే కొంచెం మనకి టైం పడుతుంది. సో, పేషెంట్ అవన్నీ కూడా చెప్తా ఉంటాడు. సో, డీపర్‌గా ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా. సో, ఏదైతే ఫాసిల్ అయిపోయి ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్ని. సో, అంత స్టోరీ మనకి వచ్చేసినప్పుడు మనం కొంచెం పాజ్ తీసుకొని ఒకసారి బ్యాక్‌కెళ్ళి పేషెంట్‌లో మొత్తం దాంట్లో ఏది బాగా మనకి పెక్యులియర్‌గా వచ్చింది అనేటువంటిది పికప్ చేసుకొని దెన్ ఎందుకంటే మనం చెప్పేటప్పుడు అలా చెప్పుకుంటూ పోతుంది. మనం ఇంకా అలా రాసుకుంటూ పోతుంది. ఇంకా అలా నెవర్ ఎండింగ్‌లా ఉంటది. సో, కొంచెం ఆ టైంలో పాజ్ తీసుకొని సో, మనం పేషెంట్ తిరిగి ఓకే. మీరు ఇది చెప్పినప్పుడు పలానా పదం వాడారు. ఏదో బాండ్ గురించి వాడారు ఎగ్జాంపుల్‌గా. సో, దాని గురించి చెప్పండి అనేటువంటిది మనం ఎందుకంటే ఇది లాస్ అయిపోయామనుకోండి, చాలా స్టోరీలో ఈ పదాలు వాడుతూ వచ్చాడు మధ్య మధ్యలో. మనం ఇది మిస్ అయిపోతాం. సో, అలాంటప్పుడు బ్రేక్ తీసుకొని మనం ఒకసారి మనం చదువుకొని, మళ్ళీ అది తీసుకొని, మళ్ళీ పికప్ చేసుకొని దాన్ని మళ్ళీ అడగడం వల్ల అగైన్ యూ కెన్ కీప్ ద పేషెంట్ ఆన్ ట్రాక్. థిస్ పాజ్ విల్ హెల్ప్ టు పెనెట్రేట్. సో, ఈ ఎమోషన్స్ ఎక్కువగా కూరుకుపోయిన దాంట్లోంచి మనం ఇంకొంచెం డీపర్‌గా డెల్యూషన్ వైపు మనం తీసుకెళ్ళడానికి ఈ టైప్ ఆఫ్ పాజ్ చేసుకొని మనం రివ్యూ చేసుకోవడానికి చేయడం అనేటిది ఉపయోగపడుతుంది. సో, అక్కడ కూడా మనం పెద్ద పెద్ద క్వెషన్స్ అనేటువంటిది వేయకూడదు. జస్ట్ డిస్క్రైబ్ దట్. దాని గురించి చెప్పండి. అనే ఒక చిన్న దాంతో మనం పేషెంట్‌ని క్వెషన్ అడగాలి. సో, మళ్ళా దాని గురించి మళ్ళా స్టోరీ చెప్పేస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నప్పుడు పేషెంట్ మళ్ళా దాన్ని రిపీట్ చేయొచ్చు. అగైన్ హి మే డిస్క్రైబ్ దట్ హోల్ స్టోరీ. బట్ వి హావ్ టు బి పర్సిస్టెంట్. సో, అందుకే మనం ఫస్ట్ ఇంటెంట్ ఏంటో తెలుసుకోవాలి. మనం ఏ ఇంటెంట్‌తో మనం కేస్ టేకింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ద ఐడియా, పర్పస్, ద ఇంటెంట్ మనం ఏ పర్పస్ టు నో ద పేషెంట్. హూ ద పేషెంట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అంతేగాని ఒక రెమెడీ ప్రిస్క్రైబ్ చేయాలి. రెమెడీ మనం ఇచ్చేద్దాం అనే ఒక ఐడియాతో కాకుండా ఆ ఇంటెంట్‌తో మనం కూర్చోవాలి. దెన్ ద పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ కేస్ టేకింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ కేస్ ఆస్కింగ్ ద క్వెషన్? దెన్ ద పాసిబిలిటీస్. సో, ఏవేంటి పాసిబిలిటీస్ చెప్పాడు పేషెంట్. అంటే ఒకసారి మనీ ఇష్యూ అవ్వచ్చు, ఒకసారి అత్తకి ఇష్యూ అవ్వచ్చు, ఒకసారి చిల్డ్రన్ ఇష్యూ అవ్వచ్చు. సో, వీటన్నిటిలో కూడా ఇవి పాసిబిలిటీస్. సో, వీటిల్లో ఏది అనేటువంటిది మనం పికప్ చేసుకోవాలి. అవి చెయ్యాలి అంటే మనం ఒక పేషెంట్‌లో ఏదైతే పెక్యులియర్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనం పికప్ చేసుకున్నామో, దాని పట్ల మనం పర్సిస్టెంట్‌గా ఉండాలి. అంటే ఆ టైం ఇప్పుడు మన నుంచి మనం డీవియేట్ అయిపోయామనుకో, మళ్ళీ ఇంకొక స్టోరీ వచ్చేస్తూ ఉంటుంది ఎమోషనల్. సో, సపోజ్ ఈ 3, 4 ఇన్సిడెంట్స్ జరిగితే గనక, వాటిల్లో ఏది ఎఫెక్ట్ చేస్తుంది? సో థట్ వి కెన్ నో ఎ పర్టిక్యులర్ ప్రాబబిలిటీ. అది తెలిసినప్పుడు దెన్ వాట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇన్ దట్? దాన్ని మనం ఒక ఈ ఈ ఇది స్పెసిఫిక్‌గా మనం ట్రేస్ చేస్తే కనుక
ఈ పాయింట్, ఈ ఎఫెక్షన్ లేదా ఈ ట్రస్ట్ బ్రేకింగ్ లేదా ఈ బాండ్ లేదా ఈ హర్ట్ అనేటువంటిది మనం పాయింటే ఈ 3 ఏరియాస్‌లో గూడా కామన్‌గా రన్ అవుతుందని మనకు తెలిస్తే గనక, ఆ పాసిబిలిటీస్ నుంచి మనం ట్రేస్ చేస్తే గనక దెన్ ఒక హాస్ హాట్ స్పాట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ప్రాస్పెక్ట్ అనేటువంటిది తెలుస్తుంది. సో, అక్కడ మనం దాన్ని పికప్ చేసుకొని అక్కడ పర్సిస్టెంట్‌గా మనం ఉండాలి. ఓకే. ఇది అక్కడ మనం ఇంకా డీవియేట్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ 3 పాసిబిలిటీస్ నుంచి, ప్రాబబిలిటీస్ నుంచి మనకి పేషెంట్ ఒకటే చెప్తున్నాడు, ఒకటే ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది మనం పికప్ చేసుకుంటే కనక, మనం అక్కడి నుంచి దాని పట్ల మనం ఆహ్, ఫోకస్ దాని మీద ఉండాలి. దాని నుంచి మనం డీవియేట్ అవ్వకూడదు. అది ఒక హాట్ స్పాట్. ఎందుకంటే అది తనని ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ మనం వి హావ్ టు రీథింక్, హోల్డ్ ఆన్ అండ్ వాచ్. అక్కడి నుంచి మనం వేరే మళ్ళా ఇంకో క్వెషన్స్ వేయటం కానీ, లేదా వేరే టాపిక్ చేంజ్ చేయటం కానీ చేయకూడదు. క్వెషనింగ్ కూడా చాలా ప్రిసైజ్‌గా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. టూ లాంగ్ క్వెషన్స్ కూడా మనం చేయకూడదు. సో, అది చెప్తున్నప్పుడు మనం పేషెంట్ అంటే ఇంకొంచెం మనం డీపర్ లెవెల్‌కెళ్తున్నాం అన్న క్షణం పేషెంట్ తాలూకు అడ్డుపడుతుంటుంది. వెళ్ళనీయదు. సో, ఆ టైంలో మనం ఎందుకంటే పేషెంట్‌లో ఇంకొంచెం డీపర్‌గా వెళ్తున్నాం అన్నప్పుడు వాడికది కాంపెన్సేషన్ ఫుల్‌గా ఉంటే కనుక అది వాళ్ళకి లోపలగా ఎళ్ళనీయకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ ద్వారా వాడిని ఏదో ఒక మనకి అది చేయాల లేదా వాటర్ తాగడం గాని, లేదా చేతులు కదపటం కానీ, రెస్ట్‌లెస్‌గా ఉండటం కానీ, మాటలు తడబడటం కానీ, లేదా ఇంకొకటి ఏదైనా యాక్టివిటీ తను కాఫ్ రావడం గాని, లేదా సంథింగ్ అన్‌యూజువల్ థింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే అది వాడి విల్ ప్లేన్‌ని క్రాస్ చేస్తుంది. ఆ జంక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ డీవియేట్ అయిపోయామనుకోండి, కేస్ పోయినట్టే. మనం ఆ స్ జస్ట్ ఆ జంక్షన్‌లో చాలా పర్సిస్టెంట్‌గా ఉండాలి. బికాస్ ఇట్స్ ద బ్రిమ్ విచ్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ ఇంటూ డీపర్ లెవెల్. చాలా మన పేజ్ అవన్నీ కూడా మాడ్యూల్ చేసుకోవాలి. పేషెంట్ తాలూకు పేస్‌కి. మన వాయిస్ స్లో అవ్వాల్సొస్తది ఆ మొమెంట్‌లో. క్వెషనింగ్ స్లోగా అడగాల్సొస్తుంది. డిపెండింగ్ ఆన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద పేషెంట్. సో, మళ్ళీ మనకి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళా స్టోరీలోకెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే నచ్చదు వాడికి. ఆ విల్ అనేటువంటిది అడ్డుపడుతుంటది. నో, నో, నో. కాదు దీని గురించి అని మనం స్టిక్ అప్ చేయాలి పేషెంట్‌ని. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మళ్ళా ఎమోషన్స్‌లోకెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఈజీగా ఎమోషనల్‌కి మనం మోస్ట్ ఆఫ్ ద లైఫ్ వి లివ్ ఇన్ ఎన్ ఎమోషనల్ ప్లేన్. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ టు ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. సో, ఇది మనం డైలీ లైఫ్‌లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎమోషనల్ ప్లేన్‌లో మనం వీలైనంత వరకు ఉండడం కాకుండా, అప్పుడే మనకి అక్కడ కేస్ టేకింగ్‌లో కూడా మనం అది ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎమోషనల్ ప్లేన్, డెల్యూషన్స్. సో, ఇవే ఎక్కువగా మనం ఉంటాం. వీలైనంత డైలీ లైఫ్‌లో కూడా. అందుకని పేషెంట్ ఏం చెప్పినా గాని అక్కడక్కడే మనం తిరుగుతా ఉంటాం. ఆ ఎమోషన్స్‌లోనే ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో, ఆ జంక్షన్‌లో మాత్రం పేషెంట్ డెఫినిట్‌గా మళ్ళా వెనక్కెళ్తూ ఉంటాడు. మైండ్ వేవర్ అవుతూ ఉంటుంది. ఓకే. వీడు లోపలికి మనల్ని క్వెషన్ చేస్తున్నాడు పోనీకని మన విల్ డాన్స్ చేస్తా ఉంటది. మళ్ళా
మళ్ళా స్టోరీలు చెప్తా ఉంటది. మళ్ళీ అత్తగారి గురించి లేదో సంథింగ్ విచ్ దట్ ఎఫెక్ట్. సో, అక్కడ మనం డీవియేట్ అవ్వకూడదు. లేదు దీని గురించే చెప్పండి. అసలు సారయితే ఇమ్మీడియేట్‌గా కట్ ఆఫ్ చేస్తారు. పేషెంట్ ఇంకో దానికి మాటలు మాట్లాడుతున్నాడు. స్టోరీ వస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా కట్ ఆఫ్ చేస్తారు. నో, నో, నో. స్పాంటేనియస్‌గా చెప్పేస్తారిలా. సో దట్ దట్ విల్ డజంట్ డీవియేట్. అక్కడి నుంచి మనం ఇంకా అది అక్కడే పర్సిస్టెంట్‌గా క్వెషనింగ్ అడగాలి. సో దట్ అక్కడి నుంచి ఆ విల్ బ్రేక్ అయిపోతే జస్ట్ వి విల్ గో టు ద డెల్యూషన్ అండ్ ద సెన్సేషన్ పార్ట్. సో, ఆ డెల్యూషన్స్‌లో ఉన్నప్పుడు కూడా చాలా ఇది డెల్యూషన్‌కి, ఎమోషన్స్‌కి వేవర్ అవుతూ ఉంటాడు పేషెంట్. నన్నలా హర్ట్ అయింది. ఓకే. మనం అది అడిగాం హర్ట్ అయింది. సో, అది మనకు తెలిసింది యూ అని. దెన్ వి ఆస్క్ హర్ డిస్క్రైబ్ దట్ అగైన్ సమ్ స్టోరీ. అగైన్ ఏ విధంగా హర్ట్ అని ఒక చులకన భావంతో చూస్తుంది. ఓకే. కొంచెం చెప్పండి దాని గురించి. ఏహ్య భావన అసహ్యంగా చూస్తుంటుంది. విసిగేస్తుంటుంది. అంటరాని దానిలాగా చూస్తుంది. సో, ఇందాక చెప్పినట్టు స్టోరీ, ఆ వాయిసు అంతా స్లో అయిపోతది. డెల్యూషన్‌లోకెళ్ళేటప్పుడు. సో, మనం చాలా కీన్‌గా ఉండాలి ఆ పాయింట్‌లో. ఆ వర్డ్స్ ఏ పేస్‌తో చెప్తుంది కూడా మనం గమనించుండాలి. సో, అక్కడ మనం అది పికప్ చేసుకొని, కొంచెం చెప్పండి దాని గురించి. జస్ట్ ఆ చులకన భావం. కొంచెం దాని గురించి. మేబీ అగైన్ ఎ స్టోరీ కమ్స్. నో. జస్ట్ దాని గురించి. ఎలా ఉంటుంది ఆ క్షణం? సో, అప్పుడు మనకి ఈ ఏమైపోయింది ఈ స్టేట్ దాటేటప్పటికి ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్స్ పోతాయి. మదర్ ఇన్ లా, హస్బెండు, మనీ, ప్రాపర్టీ ఇవన్నీ కూడా పోతాయి. ఆ పదాలు మనకి పోతాయి. అది మనం కేస్ టేకింగ్‌లో గమనించుకోవాలి. పేషెంట్ లోపలికెళ్తున్నాడు అంటే, ఈ ఐ, యూ అంటే ఏదైతే ఆహ్, ఎఫెక్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా తగ్గిపోయి జస్ట్ అబ్స్ట్రాక్ట్ వర్డ్స్‌లో వస్తుంటాయి. సో, అది మనం పికప్ చేసుకొని, దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఆ క్షణం ఎలా ఉంటుంది? జస్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్ దట్ గివ్స్ ద సెన్సేషన్. సో, ఆహ్, ఆ డెల్యూషన్‌ని కూడా మనం అక్కడ డిస్కనెక్ట్ చేయగలగాలి. డెల్యూషన్ మనకి సార్ ఏం చెప్తారు, చాలా స్లిప్పరీగా ఉంటది. చాలా తొందరగా జారిపోతుంటారు దాని నుంచి అని చెప్తారు. డెల్యూషన్ నుంచి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఎమోషనల్ లెవెల్‌లోకెళ్ళిపోతుంది. మనం గనక అక్కడ సరైనటువంటి రీడింగ్‌తో లేపోతే కనుక మళ్ళీ స్టోరీస్ వచ్చేస్తాయి. సో, అక్కడ మనం ఏం చేయాలి? టు ఛాలెంజ్ యువర్ థాట్స్. మన థాట్స్, మన నాలెడ్జ్ అవన్నీ కూడా మనం ఓకే. ఒకటి చెప్పాడనుకుంటే మనకి వెంటనే ఓకే. చులకన భావం. ఓకే. నెక్స్ట్ ఓకే. లాగ్ అనడమా ఇది అని మనం వచ్చేస్తుంటది మనలోంచి ఇంకా. సో, అక్కడ మనం మన థాట్స్‌ని మనం ఛాలెంజ్ చేసుకోవాలి. ఓకే. ఇది కాదు. నో. లెట్ పేషెంట్ టెల్. మనం ఆ పర్సీవింగ్ కోల్పోతే మళ్ళీ ఆ పాయింట్‌లో కూడా మనం అది మిస్ అయిపోయామనుకో మనం అనుకున్న రెమెడీయే మనం ప్రిస్క్రైబ్ చేస్తుంటాం ఇంకా. సో, అది చాలా ఇంపార్టెంట్ ఆహ్, ఏరియా. ఆ బ్రిమ్ అనేటువంటిది. సో, ఆ ఆ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఆ కాన్షియస్
మైండ్‌కి ఒక జెండర్ అనేటువంటిది అటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అంటే ఏంటి ఆహ్, మై వైఫ్, మై హస్బాండ్ ఈస్ డూయింగ్ టు మీ, మై హస్బాండ్ ఈస్ లైక్ థట్, అంటే మా అత్త ఇలా అంటే ఏంటి ఆ కాన్షియస్ మైండ్‌కి ఒక జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ సంథింగ్ అది వస్తూ ఉంటుంది. కాన్షియస్ పార్ట్‌లో మొత్తం. ఎప్పుడైతే ఈ కాన్షియస్ పార్ట్ లూజ్ అయితుందో, ఆ జెండర్ అనేటిది లాస్ అయిపోతుంది. అంటే అత్త లేదా హస్బెండ్, చిల్డ్రన్ సమ్ ఎక్స్ పర్సన్ అవన్నీ పోతాయి. అవి పోతున్నాయంటే కాన్షియస్ మైండ్ లూజ్ అవుతుంది. విల్ అనేటువంటిది గ్రాడ్యుయల్‌గా బ్రేక్ అవుతుందని అర్థం. అక్కడ ఏం పదాలొస్తాయి? ఇట్స్ లైక్ ఎ బాండ్, ఇట్స్ లైక్ ఎ ట్రస్ట్. ఒక ఇట్ అనేటువంటిది పదం. అది అనేటువంటిదొస్తుంది. ఏదో ఒక గుచ్చుకున్నట్టు ఉంటుందండి ఆ మాటలు. ఏమైంది? గుచ్చుకోవడం అనేటువంటిది. సంథింగ్ ఎల్సెంట్. దేర్ ఈస్ నో జెండర్ ఇన్ దట్. ఒక మంటలాగా ఉంటది. ఒక స్క్వీజ్ చేస్తున్నట్టు ఉంటది. పట్టేసినట్టు ఉంటుంది లోపల. అది చాలా బరువుగా ఉంటుంటుంది. సో, ఏమైపోతుంది? డీపర్ లెవెల్‌కెళ్ళే కొద్దీ ద కాన్షియస్ పార్ట్ లూజెస్ ద జెండర్. అందుకే మనకి ఎవరైనా ఎవరైనా జనరల్‌గా మనిషి చనిపోతే ఏం చెప్తారు? అప్పటి వరకు మేల్, ఫీమేల్ పలానా వ్యక్తి, పలానా ఆవిడ, పలానా మనిషి అని చెప్తుంటారు. చనిపోయిన తర్వాత ఏమంటారు? అదొక బాడీ. ఇట్స్ ఎ బాడీ అంటారు. ఆ శరీరం అంటారు. సో, అదనమాట. అంటే ఆ కాన్షియస్ ఉన్నంత సేపు ఒక మేల్ ఆర్ ఫీమేల్ అనేటువంటి జెండర్ డిఫరెన్షియేషన్స్‌తో చెప్తూ ఉంటాడు పేషెంట్. ఆ కాన్షియస్ పార్ట్ మనం కట్ ఆఫ్ చేస్తున్న కొద్దీ తను చెప్పే దాంట్లో ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అవుతూ వస్తాయి. గ్రాడ్యుయల్‌గా ఇట్ ఈస్ లైక్ అదెలా ఉంటుంది? అది అనేటువంటి పదాలు అవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ సమ్ యాక్షన్. సో, దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. These words, that is, the non-gender words, are the words of the soul or vital force. Without mind, so అది ఆ జెండర్ లేనటువంటి పదాలు, వర్డ్స్ వస్తున్నప్పుడు మనం ట్రాక్‌లో ఉన్నట్టు. పేషెంట్ మనకి వేవ్ లెంత్ సింక్ అయినట్టు. మోర్ డీపర్ లెవెల్స్‌లోకి వెళ్తున్నట్టు. సో, దర్ ఈస్ నో అంటే అక్కడ ఏమి లాజిక్ వాడడు పేషెంట్. ఒక రీజనింగ్ కానీ, లాజిక్ అని ఏముండదు తను చెప్పే దాంట్లో. అదొక లోపలంతా ఏదో ఒక డబ్బాలో పెట్టేసినట్టు ఉంటది. సమ్ అబ్స్ట్రాక్ట్ వర్డ్స్ వస్తా ఉంటాయి. సో, దెన్ వి హావ్ టు బీ ఇన్ దట్ పర్సిస్టెన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సిస్టెంట్‌గా మనం ఉండి, ఆ క్షణం తన అనుభూతి, ఎక్స్‌పీరియన్స్ మనం అడగగలిగితే దట్ గివ్స్ ద సెన్సేషన్ పార్ట్. వాట్స్ ద ఎక్స్‌పీరియన్స్ అనేటిది మనకి అక్కడ తెలుస్తుంది. సో, అప్పుడు అలా తెలియడం వల్ల ఏంటి?
ఫస్ట్‌లో మనం ఏదైతే యూ అనుకున్నామో, అది ఏ విధంగా ఐని డిస్టర్బ్ చేస్తుంది అనేటువంటిది మనకక్కడ అది సర్వైవల్ మెకానిజమా? ఒక సెన్సిటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుందా? ఒక స్ట్రక్చరల్ వేగా ఎఫెక్ట్ అవుతుందా ఐ అనేటువంటిది మనకి తెలుస్తుంది. అందుకని ఈ ఇది మనకు తెలియకపోతే, యూ ఏంటో మనకు తెలియకపోతే, మనం అలా ఎళ్ళిపోతుంటాయి. అలా ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటాడు. ఏది మనకి తెలీదు. ఏది తనని బాగా ఎఫెక్ట్ చేస్తుందో తెలీదు. ఏది పికప్ చేసుకోవాలో తెలీదు స్టోరీలో. అందుకని పేషెంట్ చెప్పిన దాంట్లో మనం కొంచెం ఒక 2 నిమిషాలు పాజ్ ఇచ్చైనా, బ్రేక్ ఇచ్చైనా పైకి వెళ్లి చెప్పిన దాంట్లో ఏది యూ తనని తనని ఎఫెక్ట్ చేస్తుందనేటువంటిది ఆ స్టోరీ మొత్తంలో మనం పికప్ చేసుకోగలగాలి. అప్పుడు అది పట్టుకొని దెన్ వి గో డీప్. దెన్ వి గెట్ ద డెల్యూషన్. దెన్ వి గెట్ ద సెన్స్. దేర్ వి కెన్ క్లాసిఫై దిస్ కింగ్డమ్. ఇంకా డీపర్‌కెళ్ళే కొద్దీ ఒక ప్లాంట్ అయితే ఒక సెన్సేషన్స్ చెప్తూ ఉంటాడు. లైక్ యాస్ ఎఫ్ ఏదో పట్టేసినట్టు లేదా ఒక మొత్తం ఒక గుచ్చుకుంటున్నట్టు లేదా మొత్తం లాగేసినట్టు, స్టిఫ్ అయిపోయినట్టు ఇలా అలా సెన్సేషన్స్ చెప్తూ ఉంటాడు. అదే ఒక మినరల్‌కి తీసుకుంటే ఐ యామ్ లూజింగ్ నేనది కోల్పోయాను. ఆ ట్రస్ట్ కోల్పోయాను. ఐ లాక్ దట్. ఐ నీడ్ దట్ లవ్, కేర్, అఫెక్షన్. ఐ నీడ్ దట్ సపోర్ట్ అనేటువంటి ఆర్ గెయినింగ్ అనేటువంటిది మనకి వస్తుంటుంది. అదే యానిమల్ తీసుకుంటే ఆ యువ్వే వీటన్నిటిలో ఆ యువ్వే. ఒక్కొక్కళ్ళలో ఒక్కోలాగా పర్సీవ్ చేస్తది ఐ. సో, అది మనం ట్రేస్ చేయాలి. సపోజ్ యానిమల్ తీసుకుంటే ఒక నేను ఆహ్, చాలా వేధించబడ్డాను. ఐడియా ఆఫ్ విక్టిమైజ్డ్ సర్వైవల్ యాస్పెక్ట్ అంటే మనకి యానిమల్స్‌లో మెయిన్‌గా ద ఇష్యూ ఆఫ్ సర్వైవల్. వాడు తన వల్ల అంటే యూ అనేటువంటిది ఐని సర్వైవల్ యాస్పెక్ట్‌లో చెప్తారు. వాడి వల్ల నేను ఇలా అయిపోయాను. తన వల్ల నేను ఇలా అయిపోయాను. అని ఫస్ట్ నుంచి కూడా నరేట్ చేసుకుంటూ వస్తాడు. ఇంకా డీపర్ లెవెల్‌కెళ్ళేటప్పటికి ఆ సోర్స్ తాలూకు క్వాలిటీస్ ఒక రెప్టైల్ తీసుకుంటే ఆ సోర్స్ స్నేక్ తీసుకుంటే దాని తాలూకు క్వాలిటీస్ అంటే ఒక కంజెషన్, ఒక ఆహ్, పట్టేయటం లేదా ఆహ్, హైరార్కీ, యూ, యూ, మీ అండ్ ద ఐడియా ఆఫ్ డ్యుయాలిటీ, ద కన్నింగ్‌నెస్ ఈ ఈక్వాలిటీస్ సపోజ్ ఇంకొక మనం లాకాన్ తీసుకుంటే ద ఐడియా ఆఫ్ సబ్మిసివ్‌నెస్, మాస్టర్ సర్వెంట్ యాస్పెక్ట్ వస్తది. ఇలాగా ఆ సోర్స్ క్వాలిటీస్ అనేటువంటిది అక్కడ ఎక్స్‌ప్రెస్ అవుతాయి. అవర్ జర్నీ స్టార్ట్ విత్ ద స్టార్టింగ్. మనం కేస్ టేకింగ్ కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? ఏ క్వాలిటీస్‌తో మనం కూర్చోవాలి? సైలెంట్‌గా ఉంటే ఒక ఆరా క్రియేట్ అవుతది. అలాగే అలా ఆరా క్రియేట్ అయినప్పుడు ఒక పేషెంట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ మనం ఇస్తాం. వన్స్ పేషెంట్ ఓపెన్ అప్స్ వి హావ్ టు ట్రేస్ ఔట్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ హిమ్? వాట్స్ ద యూ ఇన్ హిమ్? వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ ఇన్ హిమ్ that are
ఆ స్టోరీస్‌లో, ఇన్సిడెంట్స్‌లో వాటన్నిటిలో ఏది తన ఎఫెక్ట్ మనం ట్రేస్ ఔట్ చేయగలగాలి. వాటిలో యూ ఏంటో తెలిస్తే దెన్ పికప్ దట్ పాయింట్ అండ్ దెన్ గో ఫర్దర్ క్వెషనింగ్, bypass the emotions, go into the delusions level, trace how the you is affecting him, in what way the you is affecting, then you get the sensation part. So that there you can decide whether which kingdom the patient is. ఏ డీవియేట్ అయినటువంటి వైటల్ ఫోర్స్‌తో ఈ ఫిజికల్ బాడీ ఉంది. ఒక ప్యూర్ హ్యూమన్ సోల్‌గా లేకుండా యానిమల్ తాలూకు వైటల్ ఎనర్జీతో హ్యూమన్ ఫిజికల్ ఫార్మ్‌లో జీవిస్తున్నాడు. లేదా ఒక ప్లాంట్ వైటల్ ఎనర్జీతో హ్యూమన్ ఫార్మ్‌లో జీవిస్తున్నాడు. లేదా మినరల్ వైటల్ ఎనర్జీతో హ్యూమన్ ఫార్మ్‌లో జీవిస్తున్నాడు. సో, కొంత హ్యూమన్ పార్ట్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌గా ఆ వైటల్ ఎనర్జీ అనేటువంటిది ప్రీవియస్ బర్త్‌లో అక్కడ స్టక్ అప్ అయిపోవడం వల్ల ఆ సేమ్ ఎనర్జీ ప్యాటర్న్ ఇప్పుడు కూడా అదే ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటుంది. అది తెలుసుకోవడమే మన డ్యూటీ. అది తెలుసుకొని మన ప్రూవింగ్ చేసినటువంటి రెమెడీస్‌లో ఏ ఎనర్జీ ప్యాటర్న్ ఆ ఎనర్జీ ప్యాటర్న్‌కి మ్యాచ్ అవుతుందో అది తనకివ్వగలడం. అది మన డ్యూటీ అంతే. ఇక్కడ ఎక్కడా కూడా మన తాలూకు, మన ఐడెంటిటీ తాలూకు ప్రదర్శన చేస్తే కనుక ఆ ఎనర్జీ కూడా మనం తెలుసుకోలేం. సో, we have to lose our I consciousness in order to know the energy in front of us. What's the energy pattern in that human being? So, that is the idea. Thank you. Hope you understand. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సార్ బాగానే ఉంది. బాగా అర్థమైంది. చిన్న చిన్న చెప్పండి సార్, రాధాకృష్ణ గారు అడగండి. మీరు చెప్పిన విధానం చాలా బాగా అర్థమైందండి. అయితే నిన్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ సెన్సేషన్ మెథడ్లో రావటానికి మనం కేస్ టేకర్ని ఎట్లా మెలికలు తిప్పేస్తారంటే అసలు మనకి పిచ్చెక్కేటట్లు చేస్తారండి. గంట సేపు కూర్చుంటే ఆమె మొదట్లో ఏవైతే చెప్పిందో, నాకు తెల్లారుజాము నుండి తుమ్ములండి, ఒకటే తుమ్ములండి, లెగిస్తే ఎక్కువ అవుతాయండి, పడుకుంటే తగ్గుతాయండి, తలదిమ్ముగా ఉంటుంది. ఈ ఒక్క మాట తప్పితే ఆమెని ఏ మెథడ్లో అడిగినా కూడా అక్కడ నుండి బయటకు రాలేదండి. అంటే మేము తీసుకునే విధానం కొత్త కాబట్టి మేము ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఫాలో అయితే ఏమన్నా కొంత ముందుకు వస్తారేమో. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఎక్కువ ఉండుంటాయి. తర్వాత మీరు షార్పెన్ అయి ఉంటారనుకుంటాను. ఇట్లా ఇటువంటి దాంట్లో మనకి ఎంత ప్రయత్నం చేసినా నాకు ఈ తుమ్ములు రాకుండా పడిచం అదే కొంచెం జలుబు కారుతుంది, అది రాకుండా నాకు ఏదైనా మందు ఇవ్వండి అంతే, ఇంకా నాకు ఏం సమస్యలు లేవు. అదే ఇప్పుడు తన ఇంకేం చెప్పట్లే కదా. ఇప్పుడు తన యూ ఏంటి? ఇప్పుడు తన యూ ఏంటి? జలుబు. ఆమె తన యూ అదే కదా. అవును, మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అది ఆమెను ఏ విధంగా ఇబ్బంది చేస్తుంది కదా. ఆ తుమ్ములు ఇలా కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు తుమ్ములు ఉండడం, ఇలా బాధపడటం ఏ విధంగా మీకు అనిపిస్తుంది? సో ఆ యువే తన తుమ్ములే తన యూ అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అవును. సో ఇది తను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అప్పుడు ఎక్కువ ఎమోషన్ వస్తుంది.
ఇది ఆ, ఇలా ఇన్ని సంవత్సరాలు భరించి భరించి నాకు చిరాకు వచ్చేస్తుందండి, విసుగు ఉమ్, వచ్చేస్తుంది నా మీద నాకే. సమ్ పదాలు వాడతారు, అవును, బిట్ అవును. ఎమోషనల్ టచ్ అవుతుంది అక్కడ. దెన్ యూ గో ఫర్దర్. ఓహో, ఆ పాయింట్ నుండి వెళ్ళాలి, అక్కడ వచ్చిన పదాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. ఆ, ఓకేనండి. అక్కడ వ్యూ తుమ్ములే ఇంకా మనం కాబట్టి ఎక్కడో యూ దాని ఉంటది నుండి అదే. ఆ అది చాలా ఇంపార్టెంట్. కేస్ కి మారుతుంది. ఇప్పుడు అదే. నేదో ఎమోషన్ లో ఖచ్చితంగా అది వస్తుంది అని మనం అక్కడ మనం ఏదైనా కూడా చూడండి, ఫస్ట్ అన్ప్రిజుడైజ్డ్ గా ఉండాలి. అవునండి, అవును. మనం ఎక్కడో యూ వస్తది, పేషెంట్ ఏదైనా ఎమోషన్ చెప్తేనే అందులోనే యూ వెతుక్కోవాలి, అలా ఉండదు. అదే, అవును. పేషెంట్ కంప్లైంటే తను యూ అవ్వచ్చు అక్కడ. ఉమ్, దాని నుంచి తను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అంత గంట సేపు చేసినా అదే చెప్తుందంటే అదే తన బాదరింగ్ చేసేది. అదే. అది ఎలా బాదర్ చేస్తుందో తను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెథడు అన్ని సార్లు, అందుకే మనకి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని సార్ చెప్తుంటారు. అవునండి, అంటే అవును. ఇప్పుడు కొంతమంది అన్ని మన ఆ ప్లేన్ నుంచి దాటలేదనుకోండి, వి హావ్ టు గ్రో ఇన్ అదర్ అప్రోచ్. ఇంకా ఉమ్, అదే పీక్కు తింటే ఇక ఖచ్చితంగా పేషెంట్ ఎళ్ళడు. అంటే మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అదే అది యూ అని ఈ మెథడ్‌లో ప్రాసెస్ ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఆ విధంగా క్వెషన్ ప్యాటర్న్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. లేదు ఉమ్, ఇంకా వెళ్ళట్లేదు, దెన్ గో ఫర్ అదర్ అప్రోచ్. ఏంటి మొడాలిటీస్? ఏంటి కాజేషన్? ఉమ్. పెక్యులియర్స్ ఏమున్నాయి అందులో? ఇంకా నాకు మన అలా క్లాస్ విన్న మనం తర్వాత అర్థమైందండి. ఈమె వెళ్ళదు, ఇక వెళ్ళదని తెలుసుకుని మొడాలిటీస్ కాజేషన్స్ అట్లా అదే తీసుకుని అది ప్రస్తుతానికి ఖచ్చితంగా క్లోజ్ చేసి. ఉండాలి. ఎందుకంటే మనం ఆహ్, ఒకటే స్టిక్ ఆన్ అయిపోయి అలా ఉండకూడదు. అది కూడా ప్రెషరైజ్ అవ్వడమే. బాగా చెప్పారండి. ఇప్పుడు ఏది నాకు ఎట్లా అనేది, ఇప్పుడు నాకు అది వ్యూ అని తెలిసింది కానీ అక్కడి నుండి ఎట్లా అనేది తెలియలే. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ పాయింట్ మీద వాళ్ళు చెప్తున్న పదాలలో నుండి మనం మళ్ళా కొంచెం ఆ! ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. అది ఆ ఇప్పుడు అర్థమైంది. ఫిజికల్ కంప్లెయింటే తనెలా బాదర్ చేస్తుందో మనం ట్రేస్ ఔట్ చేసుకోగలగాలి. వెళ్ళాలి, వెళ్ళాలి. అవును, అవును. ఇప్పుడు కొంచెం క్లారిటీ అంటే వచ్చిందండి. దీన్ని బట్టి నియాజం అర్థం అవుతుంది కదండి. అంటే మియాజం అనేటువంటిది మనకి ఇంకొంచెం డీపర్ లెవెల్‌లో తెలుస్తది. ఇది ఓన్లీ ఫిజికల్ కంప్లెయింట్ తాలూకు ఎఫినిటీయే కదా! అక్కడ మనకేం మియాజం స్పెసిఫిక్‌గా మెన్షన్ అవ్వదు. మనం మనం ఇంకొంచెం సెన్సేషన్ లెవెల్ ద అక్కడ మనకి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. తను ఎలా తీసుకుంటుంది, ఎలా దాన్ని కోపప్ మెకానిజం అనేటువంటిది తెలిస్తే అక్కడ మనకి మియాజం అన్నట్టు తెలుస్తది. కొన్ని కొన్ని సార్లు తను మన ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా తెలుస్తది. చాలా స్పీడ్‌గా చెప్తున్నారనుకోండి, హెక్టిక్ పేస్, చేంజింగ్, అలా మనకి వాడు చెప్పే విధానంలో కూడా కొన్ని 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 సార్లు మనకి ఆ మియాజం అన్నట్టుది అది ఒక పాయింట్ అనేటువంటిది మనం ఫిక్స్‌డ్‌గా కాకూడదు. అది ఇందాక ఇది ఇక్కడే వస్తది మియాజం అనేటువంటిది మనం కూడా అది ఎక్కడైనా కూడా రావచ్చు. బట్ వి హావ్ టు బి అంటే పేషెంట్ చెప్పే దాంట్లో మనం ఫోకస్ పెట్టాలి. మనం ఇది మియాజం అని ముందే మనం పెట్టి కూర్చోకూడదు. ఇప్పుడు ఇంకేం దొరకలేదు కదా సార్. దొరకనప్పుడు ఇది టైఫాయిడ్ నియాజమా లేకపోతే మీరనేది ఇదా? అట్లా. ఏది అలా. ఇందాక ఆ కంప్లెయింట్ అంటే ఆ! తుమ్ములు యెస్. దానిలో ఆ! ఆ! మీరు చెప్పేది? ఆ! ఇంకా అదే మనం అవునండి. ఇంకా వేరే మెథడ్‌లోకెళ్ళినప్పుడు దాంట్లోంచి మనం అదే చెప్పా కదా! కాజేషన్ తీసుకోవాలి, హిస్టరీ తీసుకోవాలి. అది ఎప్పటినుంచి తనకి మొదలైందనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అలాంటి కేసెస్‌లో. ఏదో ఒక హ్మ్. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటది. అది లేకుండా మాత్రం ఉండదు. అంటే పలానా ఎలా ఇన్సిడెంట్ ఏదో జరిగుండుంటది. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తర్వాత నుంచి కొంత తనకి ఆ కంప్లెయింట్ రావడం అనేటువంటిది జరగడం. అది అంటే ఒక మనం ఎగ్జాంపుల్ ట్రేస్ చేయగలగాలి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి అర్థమైంది. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ అంటే ఒక బాగా తెలిసిన వాళ్ళు చనిపోవడమో, లేదా సంథింగ్ సమ్ ఎక్స్ ఎక్స్ ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ గాని, ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగాయి. లేదా ఒక బాగా ఆహ్, బాధపడిన సిట్యుయేషన్స్ జరిగాయి. అది ఒక 20 సంవత్సరాల కిందట జరిగిందనుకోండి. బాగా డీపర్‌గా ఎఫెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా ఆవిడ దాని గురించి ఏమి లేదు. కానీ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తుమ్ములు స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఎన్ని టెస్ట్‌లు చేసినా ఏముండదు. కంప్లీట్‌గా అది వస్తూనే ఉంటాయి. ఏం వాడినా తెలీదు. సో, ఆహ్, గ్యాప్ అనేటువంటిది పేషెంట్ మైండ్‌లోంచి ఎరేజ్ అయిపోతది.
మనం కూడా పాస్ట్‌లోకి వెళ్ళాలి. ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది ట్రేస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏదైనా ఫిజికల్ కంప్లెయింట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అంటే అది ఏదో చిన్న చిన్న కంప్లెయింట్ కాల్ చేసిన దెబ్బ తగిలొచ్చి అలాంటివి కాకుండా క్రానిక్ లింగరింగ్ కంప్లెయింట్స్ ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా దాని తాలూకు ఆహ్, సమ్ వైటల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్ టచ్ అయితే తప్ప అది ఫిజికల్ కంప్లెయింట్‌లోకి ఎక్స్‌ప్రెస్ అవ్వదు. అంటే క్రానిక్ వాటిలో నేను చెప్తున్నది. అదండి సో, ఈమెకి ఈ కేసు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అండి 2 ఇయర్స్ గా ఉంది ఆమెకి. అమ్మ అంతకు ముందు ఏం జరిగింది అని ఆ లైఫ్ లోకి ఎంత వెళ్ళినా కూడా ఆమె ఏం చెప్పకుండా నాకు చింతపండు తింటే వస్తదండి, లేకపోతే నిమ్మకాయ తింటే వస్తదండి, నాకు ద్రాక్ష పళ్ళు తింటే వస్తదండి, ఇదే చెప్తా ఉన్నారు ఆమె. అంటే ఏదో ఎమోషనల్ ఫ్యాక్టర్ లేకుండా ఆ, ఆమె జీవితంలో ఏదో బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ లేకుండా ఇటు రాదనేది ఒక అవగాహన. కానీ అట్లా కూడా చెప్పలేదండి. ఆ! అదే ఇప్పుడు అదే అంటే మనం అలాంటి కేసెస్‌లో ఫుల్ హై కాంపెన్సేషన్ కేసెస్ అంటారు. వాళ్ళకి మనకు తొందరగా వాళ్ళు మనకి ఆ డీపర్ లేయర్స్‌లోకి మనకి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ దాంట్లో మనం ఐదర్ దాని నుంచే అంటే అది ఆ బేసిస్ నుంచే తీసుకొని అది ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కనుక్కొని వెళ్ళొచ్చు. లేదంటే కంప్లీట్‌గా మనం అప్రోచ్ అనేటువంటిది డిఫరెంట్ అప్రోచ్‌లో వెళ్ళాలి. అంటే కాజేషన్ బేస్ చేసుకొని, మొడాలిటీస్ బేస్ చేసుకొని ఆ పాథలాజికల్ కం ఒక్కొక్కసారి రెస్పెక్ట్ చేయాల్సొస్తది. ఒక్కొక్కసారి మియాజం తాలూకు మనం ట్రేస్ చేసి దాన్ని బట్టి ఇవ్వాల్సొస్తది ఇంటర్ కరెంట్ రెమెడీగా. అలా అదర్ అప్రోచెస్‌లో మనం వెళ్ళాల్సొస్తది. పేషెంట్ చెప్పనప్పుడు. సార్ ఇంకో చిన్న డౌట్ సార్. తర్వాత ఇట్లా గుచ్చుకుంటున్నట్లు లేకపోతే పొడుస్తున్నట్లు ఇలా సెన్సేషన్ తెలుస్తుంది. ఒక మెడిసిన్ ఏదో ఒక రెమెడీ సెలక్షన్ చేస్తాం. ఆ తర్వాత ఏమన్నా మారుతదా మళ్ళా? అదే దాని మీదే బేస్ ఉంటుందా? ఏదైతే ఆ ఎఫెక్ట్ అయినటువంటి యూ తాలూకు ఉందో, ఆ పర్సెప్షన్ అనేటువంటిది డైల్యూట్ అవుతది. తను పర్సీవ్ చేసే విధానం డైల్యూట్ అయిపోతది. ఆ యూ అనేటువంటిది ఎఫెక్ట్ చెయ్యదు తనని ఐని. మనం మెడిసిన్ వేశాక మనం ఏదైతే మనం ముందు ఎక్స్‌పీరియన్స్ ఉందో అది డైల్యూట్ అవుతది. అంటే పర్సెప్షన్ యూ ఎలా అయితే ఒక సెన్సిటివ్‌గా తీసుకోవడం, లేదా ఒక స్ట్రక్చరల్ వే‌గా డిస్టర్బ్ అవ్వడం, లేదా ఈ యొక్క విక్టిమైజ్డ్‌గా లేదా ఒక సర్వైవల్‌గా తీసుకొనడం అనేటువంటిది ఆ పర్సెప్షన్ అనేటువంటిది డైల్యూట్ అవుతది. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది డైల్యూట్ అవుతూ వస్తది. అది. సిట్యుయేషన్స్ ఉంటాయి. మదర్ ఇన్ లా ఎటు పోదు అక్కడే ఉంటది. కానీ ఆ తీసుకునే విధానం అనేటువంటిది ఇప్పుడు తనని ఆవిడ అలా మాటలన్నా నాకేం అనిపించట్లేదు. నేను పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు మీ మెడిసిన్ వాడాక. ఆ డైల్యూషన్ అనేటువంటిది వస్తది. సిట్యుయేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ పర్సెప్షన్ అనేటువంటిది డైల్యూట్ అవుతది. అది అంతవరకు మనం చేయగలం. అంతవరకే స్కోప్ హోమియోపతి. అందుకని ఇంకొంచెం దాని నుంచి బియాండ్ మనం ఆ సిట్యుయేషన్స్ ఉన్నా పర్సిస్టెంట్‌గా అదే ఉన్నా గాని మళ్ళా రికవర్ అవ్వచ్చు. సో, దాని నుంచి గూడా మనం ఇంకొంచెం మనిషి తాలూకు హయ్యర్ ప్లేన్స్‌లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ స్పిరిచ్యువాలిటీ, ఈ సర్వీస్ ఇవన్నీ కూడా మనకి దోహదపడతాయి. అందుకే హోమియోపతి కొంతవరకు ఉంటుంది. దాని బియాండ్ ఈ స్పిరిచ్యువల్ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సిట్యుయేషన్స్ ఉన్నా కానీ ఫేస్ చేస్తున్నా కానీ దాని తాలూకు ఎఫెక్ట్ ఆ పర్సెప్షన్ అనేటువంటిది తనకి డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఆ రికరెన్స్ అనేటువంటిది ఉండదు. తద్వారా మనం ఈ ప్రెజెంట్ తాలూకు కాన్షియస్‌నెస్ ఇంకొంచెం హయ్యర్ కాన్షియస్‌నెస్ వైపు ప్రయత్నిస్తుంటుంది. అది హోమియోపతి చేయలేదు. ఇది మనం చేయాల్సింది. స్పిరిచ్యువల్‌గా ఎదగాలి, మెడిటేషన్ చేసుకోవడం గాని, ఇవన్నీ కూడా మన ప్రయత్నపూర్వకంగా మనం చేయగలగాలి. అప్పటి వరకు డిఫెక్టివ్‌గా ఉన్నటువంటి వైటల్ ఎనర్జీ హ్యూమన్ కాన్షియస్ వైపు హ్యూమన్ ఎనర్జీగా ఎవాల్వ్ అవ్వడానికి దోహదపడుతుంది. బాగా అర్థమైంది సార్ ఈరోజు క్లాసు. థాంక్ యూ. ఓకే. థాంక్స్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
థ్యాంక్ యూ అండి.